హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఫ్యామిలీ డైరీ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోతున్నటువంటి టేస్టీ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ అదే మటన్ లివర్ ఫ్రై. ఈ మటన్ లివర్ ఫ్రై ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ మటన్ లివర్ చేయడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏదో ముందుగా చూద్దాం. నీట్గా ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నటువంటి 1/2 కిలో మటన్ లివర్, కారము, పసుపు, సాల్ట్ అండ్ మసాలా చేసుకోవడానికి కావాల్సినటువంటి ధనియాలు, ఎండు కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి, దాల్చిన చెక్క, యాలకులు అండ్ లవంగాలు. ముందుగా దీనికి కావాల్సినటువంటి మసాలా పొడి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. పొయ్యి పైన ప్యాన్ పెట్టుకుని అందులో ధనియాలు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక దాల్చిన చెక్క ముక్క, లవంగాలు, యాలకులు వేసుకొని వీటిని చక్కగా దోరగా వేగించుకోవాలి. ఇవి బాగా వేగాక కొంచెం చల్లబెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వీటిని వేసేసి అందులోనే మనం ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే చిన్న చిన్నగా తరిగి ముక్కలు చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే ఎండు కొబ్బరి పొడి వేసుకొని దీనికి మూత పెట్టి దీన్ని చక్కగా మిక్సీ మీద గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా ఈ పొడిలాగా వచ్చేటట్లు మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు అండ్ అల్లం ముక్కలు వీటిని యాడ్ చేసేసి మరొకసారి దీన్ని మిక్సీ పైన గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు కావాల్సినటువంటి మసాలా చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ చాలా తక్కువ సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మటన్ లివర్ పీసులని యాడ్ చేసేయాలి. చూసారు కదా, వీటిని ఒక్కసారి అలా చక్కగా కలిగిపెట్టి ఇందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి తిప్పి ఇవి బాగా ఫ్రై అయ్యేటట్లు మూత పెట్టేసి దీన్ని కుక్ చేయాలి. ఇలా కుక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇలా వాటర్ వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా వాటర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వాటర్ వచ్చిన తర్వాత నుంచి మనం ఇంకంతా లో ఫ్లేమ్లో చేసుకోవాలన్నమాట. ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు చేసుకోవాలన్నమాట ఫ్రై. కొంచెం కరివేపాకు వేసుకొని మరొకసారి బాగా కలిగిపెట్టి ఇందులో కొంచెం కారం వేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోనే కొంచెం పసుపు వేసి బాగా కలిగిపెట్టి చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ మొత్తం అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లుగా మనం కలిగి పెట్టుకోవాలన్నమాట. అప్పుడే ఈ లివర్ పీస్కి ఇవన్నీ చక్కగా పడతాయి. ఇప్పుడు మూత పెట్టేసి చెప్పినట్లుగానే లో ఫ్లేమ్లో మళ్ళీ అలా దాన్ని కుక్ అవనివ్వాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇందాక చాలా వాటర్ ఉన్నాయి, ఇప్పుడు చూసారు కదా ఆల్మోస్ట్ ఓన్లీ పీస్ల వరకే మిగిలి లైట్గా గ్రేవీ టైప్ మిగిలిందనమాట. ఇలా మరొకసారి కలిగి పెట్టేసి ఈ వాటర్ ఇదంతా పోయే వరకు మనం ఉడకబెట్టుకుంటూ ఉండాలి. కొంచెం మూత పెట్టి తీసేస్తూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫైనల్గా చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయినాయి, లైట్గా ఆయిల్ మిగిలి ఉంది. ఇప్పుడు ఈ స్టేజ్లో దీంట్లో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి ఈ మసాలా పొడిని కొంచెం వేసుకోవాలి. వేసి మళ్ళీ ఈ మసాలా పొడి కూడా మొత్తం ఈ లివర్ పీసులన్నిటికీ పట్టేటట్లు చక్కగా మొత్తం బాగా కలిగి పెట్టేసుకొని తిప్పుకోవాలన్నమాట. ఇలా కలిగి పెట్టిన తర్వాత అప్రాక్సిమేట్గా ఒక 5 to 7 minutes దీన్ని బాగా ఈ ముక్కలకు పట్టేటట్లు లో ఫ్లేమ్లో పెట్టి కలిగి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని చక్కగా కొత్తిమీర తరుగుగా వేసేసి కలిగి పెట్టి తిప్పారంటే స్మెల్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా బాగా వచ్చింది. దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని టేస్ట్ చూసేయడమే ఇంకా ఆలస్యం అనమాట. దీంట్లో చాలా విటమిన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ లివర్లో. సో అప్పుడప్పుడు ఈ మటన్ లివర్ని కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మటన్ లివర్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.